హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ధృవ స్టార్ సర్కిల్. మనం ఈ క్లాస్లో భాగంగా డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం మార్చ్ 12th అండ్ 13th కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేస్తాం. మనకి హర్యానా సీఎం రాజీనామా చేయడం జరిగింది. ఈ హర్యానా సీఎం రాజీనామా అనంతరం మనకి వెంటనే నెక్స్ట్ న్యూ సీఎం అనేది రావడం జరిగింది. మనకి నయాబ్ సింగ్ నైని అని చెప్పేసి నయాబ్ సింగ్ నైని మనకు రాజీనామా చేసిన సీఎం ఎవరంటే మనోహర్ లాల్ ఖట్టర్. సో మంత్రివర్గం రద్దయినట్టే. అదేవిధంగా గవర్నర్కి రాజీనామాలను సమర్పించిండు ఈ మనోహర్ లాల్ ఖట్టర్. మనకి గవర్నర్ వచ్చేసి బండారు దత్తాత్రేయ అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. మనకి రీజన్ ఏంటంటే బీజేపీ ప్లస్ జననాయక్ జనతా పార్టీ అనేది మనకి సంకీర్ణం విధానంలో సంకీర్ణం ప్రభుత్వం ఉండే అక్కడ మనకి విభేదాలు రావడం వల్ల ఆ లోక్సభ పంపకంలో భాగంగా విభేదాలు రావడం వల్ల రాజీనామా చేయడం జరిగింది. మరి దీని ప్రకారం కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ మనకి మంత్రిమండలి అనేది మనకి 164 సబ్ క్లాస్ 1 ప్రకారం మనకి గవర్నర్ అపాయింట్ చేస్తారు. ఎవరు అంటే సీఎం సలహా మేరకు. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఆర్టికల్. సో నెక్స్ట్ ఏంటిదంటే మనకి బీజేపీ పార్టీకి మెజార్టీ ఉండడం వల్ల నెక్స్ట్ వెంటనే మనకి నయాబ్ సింగ్ నైని సీఎం అధ్యక్షతన గవర్నమెంట్ అనేది ఫామ్ చేయడం జరిగింది. ఓకే, మనకి 164 సబ్ క్లాస్ 2 ప్రకారం కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ అని చెప్పేసి ఉంటాయి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. 164(1) ప్రకారం ఏమో ముఖ్యమంత్రి సలహా మేరకు మంత్రిమండలిని గవర్నరు నియమిస్తారు. 164 సబ్ క్లాస్ 2 ప్రకారం ఏమో మనకి కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది మంత్రిమండలికి. అది మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చూస్తే ఆసియాలో మొట్టమొదటి సర్టిఫైడ్ గ్రీన్ మల్టీ బ్రాండ్ అని చెప్పేసి రైట్. ఇక్కడ మనకి వడోదర మున్సిపల్ కార్పొరేషన్ గుజరాత్ మనకి 100 కోట్లు సస్టైనబుల్ వాటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం మనకి 100 కోట్లను కేటాయించడం జరిగింది. ఓకే, సో మనకి ఒక్క నిమిషం. ఓకే, వాట్ అబౌట్ ఇండోర్ కార్పొరేషన్ అంటే ఫస్ట్ మున్సిపల్ గ్రీన్ బాండ్. ఓకే, ఇదేమో సస్టైనబుల్ వాటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం మనకి వడోదర మున్సిపల్ కార్పొరేషన్ అనేది సర్టిఫైడ్ గ్రీన్ మున్సిపల్ బాండ్, ఇదేమో గ్రీన్ బాండ్ అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ 10th మార్చ్ మన కరెంట్ అఫైర్స్ అనేది ఉండడం జరిగింది. అవి మనం నెక్స్ట్ క్లాస్ బిఫోర్ క్లాస్ అది. నెక్స్ట్ మనం చూస్తే ఈ మిషన్ దివ్యాస్త్ర అని చెప్పేసి మిషన్ దివ్యాస్త్ర పేరుతో అగ్ని 5 క్షిపణి అనేది మనకి MIRVని డిఆర్డిఓ విజయవంతంగా పరీక్షించింది. ఒడిషా తీరం అబ్దుల్ కలాం దీవులు అని చెప్పేసి మనకు తెలుసు. రైట్. అట్లా MIRV అనేది సాంకేతికత అంటే ఇది మనకి మల్టిపుల్ ఇండిపెండెంట్ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్. MIRV అంటే మల్టిపుల్ ఇండిపెండెంట్ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్ అని చెప్పేసి చెప్తాం. మనకి పాకిస్తాన్ అనేది అబాబిన్ మిసైల్ అని చెప్పేసి అంటాం. మనకి సాంప్రదాయ క్షిపణులు వచ్చేసి ఒక వార్ హెడ్ ఆయుధం కలిగి ఉంటాయి. అదేవిధంగా మనకి MIRV అనేది బహుళ వార్ హెడ్లు. ఓకే, జనరల్గా అయితే వార్ హెడ్లు అనేది ఒకే వార్ హెడ్ కలిగి ఉంటాయి సాంప్రదాయ క్షిపణులు. కానీ MIRV అనేది బహుళ వార్ హెడ్లు, మల్టిపుల్ ఇండిపెండెంట్ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్ అన్నాం కదా, ఇది బహుళ వార్ హెడ్లు. ప్రతి ఒక్కటి ప్రత్యేక లక్ష్యంను ఛేదిస్తాయి లేదా ఒకదాని తర్వాత ఒకటి ఒక లక్ష్యంను ధ్వంసం చేస్తాయి. అట్లా గుర్తుపెట్టుకోవాలి. మనకి అగ్ని 5 గురించి చెప్పాలంటే ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్ ICBM అని చెప్పేసి అంటాం. ఈ 3 స్టేజెస్ ఉంటాయి. సాలిడ్ ఫ్యూయల్, అదేవిధంగా సర్ఫేస్ టు సర్ఫేసు, మనము టెస్సీ థామస్ అని చెప్పేసి అగ్ని మహిళ అని చెప్పేసి చెప్పుకుంటాం. ఈ అగ్ని 5లో మనకి ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఓకే, ఇది మనకు మిషన్ దివ్యాస్త్ర గురించి. ఎక్కడ అంటే ఒడిషా తీరం అబ్దుల్ కలాం దీవులు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఏది అంటే అగ్ని 5 క్షిపణిని మనం మిషన్ దివ్యాస్త్ర పేరుతో ప్రయోగించడం. MIRV అని చెప్పేసి గుర్తుపెట్టుకో, ఇది టెక్నాలజీ. MIRV అంటే మల్టిపుల్ ఇండిపెండెంట్ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. బహుళ వార్ హెడ్లు ఉంటాయి. ఓకే, ఇది. నెక్స్ట్ యౌండే డిక్లరేషన్. సైన్స్ అండ్ టెక్నాలజీలో యౌండే డిక్లరేషన్. కామరూన్ దేశం యౌండే 11 ఆఫ్రికా దేశాల ఆరోగ్య మంత్రులు సమావేశమయ్యి మలేరియా అంతం కోసం లక్ష్యం పెట్టుకోవడం జరిగింది.
ఈ మలేరియా ఫ్రీ అనేది మనకి 2024 నుంచి కేప్ వర్ది అనేది పెట్టుకోవడం జరిగింది. 2023 ఏమో అజర్బైజాన్, తజికిస్తాన్, బెలీజ్. మనకు మలేరియా కేసులు 2022లో 249 మిలియన్లు. మనకి ఇండియా ఫాస్టెస్ట్ రూటర్ నైవేట్టి అని చెప్పేసి, ఇండియా ఫాస్టెస్ట్ రూటర్ నైవేట్టి ఎక్కడ అంటే బెంగళూరు మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ ఐటీ ఆవిష్కరించింది. మనకి స్పీడ్ వచ్చేసి 2.4 TBps టెరాబైట్స్ పర్ సెకండ్ అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. 2.4 TBps టెరాబైట్స్ పర్ సెకండ్స్. ఓకే, ఇది డెవలప్ చేసింది ఏంటంటే డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికామ్ అండ్ సీడాట్, అదేవిధంగా నైవేట్టి. డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికాము, సీడాట్, నైవేట్టి డెవలప్ చేసింది ఇండియాస్ ఫాస్టెస్ట్ రూటర్ నైవేట్టి. అదేవిధంగా పై అనేది పర్సనల్ ఇంటెలిజెన్స్. ఓకే, ఫస్ట్ ఎమోషనల్ ఏఐ చాట్ బోర్డ్. పై అనేది ఫస్ట్ ఎమోషనల్ ఏఐ చాట్ బోర్డ్ అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది మనకి ఇన్ఫ్లెక్షన్ ఏఐని రూపొందిస్తుంట. ఇన్ఫ్లెక్షన్ ఏఐని పై. ఓకే, నెక్స్ట్ మనకి షీఆర్ఎన్ఐ అని చెప్పేసి ఉంది. షీఆర్ఎన్ఐ అంటే షీ రీసెర్చ్ నెట్వర్క్ ఇన్ ఇండియా. యూజీసీ యొక్క ఇన్ఫర్మేషన్ అండ్ లైబ్రరీ నెట్వర్క్ ప్రారంభించింది. అదేవిధంగా ఉద్దేశం ఏంటంటే మహిళా శాస్త్రవేత్తలకు సమానమైన ప్రాతినిధ్యం కల్పించడం ద్వారా సైన్స్ టెక్నాలజీ రంగంలో లింగ అసమానతలను పరిష్కరించడం. అట్లా మనకి నింగల్ నలమ అని చెప్పేసి ఇంకొకటి వార్తలో ఉంది. ఒకసారి షీఆర్ఎన్ఐ చూసుకుంటే షీ రీసెర్చ్ నెట్వర్క్ ఇన్ ఇండియా. ఇది మనకి యూజీసీ యొక్క ఇన్ఫర్మేషన్ అండ్ లైబ్రరీ నెట్వర్క్ ప్రారంభించింది. ఉద్దేశం ఏంటంటే మహిళా శాస్త్రవేత్తలకు సమానమైన ప్రాతినిధ్యాన్ని కల్పించడం కోసం. ఎందులో అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో లింగ అసమానతలను పరిష్కరించడం ద్వారా. రైట్, నింగల్ నలమ మీరు బాగున్నారా అనేది ఏంటంటే తమిళనాడు ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ రివ్యూ. మనకి లబ్ధిదారులతో నేరుగా మాట్లాడమాట నింగల్ నలమ అని చెప్పేసి. ఇది మనకి తమిళనాడు స్కీము. రైట్, నెక్స్ట్ G4 మోడల్ యుఎన్ఎస్సి. ఈ G4 దేశాల తరపున మనకి యుఎన్ఓలో భారత శాశ్వత ప్రతినిధి అయిన రుచిరా కంబోజ్ చర్చల కోసం G4 మోడల్ని సమర్పించింది. మనకి G4 మోడల్ అంటే కొత్త సభ్యుల చేరిక ఎంత అంటే 15 నుంచి 25 నుంచి 26 వరకు పెంపట. అంటే 15 నుంచి 25, 26 ఉండొచ్చు. మనకి పర్మనెంట్ మెంబర్స్ అనేవి 6 ఉంటారు, 6 దేశాలు ఉంటాయి. నాన్ పర్మనెంట్ అనేవి 4 to 5 ఉంటాయి. ఓకే, ఇట్లా మనకి 6 న్యూ పర్మనెంట్ మెంబర్సు మనకి. అదేవిధంగా రీజనల్ రిప్రజెంటేషన్ కూడా ఉండాల్సి ఉంటాయి. రీజనల్ రిప్రజెంటేషన్ మోడల్ ఇది మనకి రుచిరా కంబోజ్ చర్చల కోసం G4 మోడల్ని అయితే రూపొందించింది. మరి మనకి ఇక్కడ చూసుకుంటే ఒకటి వచ్చేసి ఆసియన్ పసిఫిక్, ఇంకొకటి ఆఫ్రికన్, లాటిన్ అమెరికా, క్యారిబియన్, వెస్టర్న్ యూరప్, అదర్స్. ఇది ఏంటంటే జనరల్ అసెంబ్లీ మనకి ఎన్నుకోవడం జరుగుతుంది. 6 ఉన్నాయి కదా మనకి. 6 న్యూ పర్మనెంట్ మెంబర్స్ అని చెప్పేసి ఆసియన్ పసిఫిక్, ఆఫ్రికా, లాటిన్ అమెరికా, క్యారిబియన్, అదేవిధంగా వెస్టర్న్ యూరోపియన్ అండ్ అదర్స్. మనకి జనరల్గా చూసుకుంటే యుఎన్ఎస్సి అనేది 5 పర్మనెంట్ కంట్రీస్ ఉంటాయి. అదేవిధంగా 10 నాన్ పర్మనెంట్ ఉంటాయి. మనకి నాన్ పర్మనెంట్ అనేది 2 years పదవి కాలంతో జనరల్ అసెంబ్లీచే ఎన్నిక అయితే జరుగుతుంది. ఈ పర్మనెంట్ వాళ్ళు అయితే మనకి జనరల్గా అమెరికా, బ్రిటన్, చైనా, ఫ్రాన్స్, రష్యా, ABCFR అని చెప్పేసి అనుకుంటాం. టోటల్గా 15 ఉంటాయి. మనకి G4 అనేది ఇండియా, బ్రెజిల్, జపాన్, జర్మనీ అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. మనకి సంస్కరణ అవసరమా ఇప్పుడు అంటే ఈ యుఎన్ఎస్సి విషయంలో? ఎస్, ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ తగ్గట్టు మనకు ప్రాతినిధ్యం అయితే అవసరం కాబట్టి మనకి. ఎందుకంటే వీటో పవర్ కొన్నిటికి ఉంటుంది కాబట్టి వాటిని నివారించడం కోసం మనకి సంస్కరణ అనేది అవసరం. రైట్, ఇప్పుడు ఇండియా ఫస్ట్ నేషనల్ స్పీడ్ బ్రీడింగ్ క్రాప్ ఫెసిలిటీ అని చెప్పేసి వార్తల్లో ఉంది మనకి. ఇండియా ఫస్ట్ నేషనల్ స్పీడ్ బ్రీడింగ్ క్రాప్ ఫెసిలిటీ ఏందట అంటే పంజాబ్లోని మొహాలీలో నేషనల్ అగ్రి ఫుడ్ బయోటెక్ ఇన్స్టిట్యూట్ అయిన నాబీ అంటాం, NABI నేషనల్ అగ్రి ఫుడ్ బయోటెక్నాలజీ ఇన్స్టిట్యూట్లో మనకి
మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రారంభించింది. మనకి ఉద్దేశం ఏంటంటే అధునాతన పంట రకాల అభివృద్ధి వేగవంతం చేయడం. మనకి కీర్తి అనే ఇంకొకటి మనకి ఒక నిమిషం ఇది మనం ఒకసారి మళ్ళీ చూద్దాం. ఇండియా ఫస్ట్ నేషనల్ స్పీడ్ బ్రీడింగ్ క్రాప్ ఫెసిలిటీ అనేది మనకి పంజాబ్లోని మొహాలీలో ఈ నేషనల్ అగ్రి ఫుడ్ బయోటెక్నాలజీ ఇన్స్టిట్యూట్ అని చెప్పేసి పిలుస్తున్నాం, NABI అని చెప్పేసి. మనకి ఏంటంటే సైన్స్ అండ్ టెక్నాలజీ రంగం అనేది మినిస్ట్రీ ప్రారంభించింది. ఉద్దేశం ఏంటంటే అధునాతన పంట రకాల అభివృద్ధిని వేగవంతం చేయడం. ఏంది అంటే నబీ, పంజాబ్లోని మొహాలి. నెక్స్ట్ చూస్తే కీర్తి అనేది వాతావరణం. కీర్తి అంటే మనకి ఖేలో ఇండియా రైజింగ్ టాలెంట్ ఐడెంటిఫికేషన్, మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్. మనకి ఉద్దేశం ఏంటంటే 9 to 18 ఏజ్ వాళ్ళకి గుర్తించడం. ఈ టాలెంట్ హంట్ స్కీము ఇది మనకు ఖేలో ఇండియా మిషన్ కింద కార్యక్రమం అయితే ప్రారంభించడం జరిగింది. కీర్తి ఉద్దేశం ఏంటంటే 9 to 18 వాళ్ళను గుర్తించడం, టాలెంట్ హంట్. నెక్స్ట్ ACI అంటే మనకి ఆస్క్స్ బెస్ట్ ఎయిర్పోర్ట్ ఇన్ ఆసియా పసిఫిక్. ఆస్క్స్ బెస్ట్ ఎయిర్పోర్ట్ ఇన్ ఆసియా పసిఫిక్. వరుసగా మనకి 6వసారి ఢిల్లీ ఎయిర్పోర్ట్ అయితే రావడం జరిగింది. మనకి ఎయిర్పోర్ట్ సర్వీస్ క్వాలిటీ అనేది ACQ అని చెప్పేసి అంటాం, ACQs. ఇంకొకటి ఇంపార్టెంట్, మనకి కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద అవార్డు 2023కి సంబంధించి మనకు తెలుగు నాగరాజు సుందరంకి రావడం జరిగింది. కరీంనగర్ నాగరాజు సురేంద్ర. జనరల్గా మనకు ఈ సాహిత్య అకాడమీ అధ్యక్షులు ఎవరంటే మాధవ్ కౌశిక్. మనం గుర్తుపెట్టుకోవాలి, మాధవ్ కౌశిక్. ఎక్కడ అంటే రవీంద్ర భవన్, ఢిల్లీ. మరి ఈ నాగరాజు సురేంద్ర నవల ఏంటంటే గాలిబ్ కాలం నాటి కాలం అని చెప్పేసి నవల 2017లో రాయడం జరిగింది ఇంగ్లీష్లో. మనకి గాలిబ్ ద మ్యాన్ ద టైమ్స్ బయోగ్రఫీ అని చెప్పేసి ఇంగ్లీష్లో కన్వర్ట్ చేసింది ఎవరంటే పవన్ K. వర్మ. ఈయన ఇంగ్లీష్లో రాయడం జరిగింది. మరి ఈ నాగరాజు సురేంద్ర ఎలానాగా మనకి గాలిబ్ కాలం నాటి నవల అని చెప్పేసి తెలుగులో రాస్తే, మనకి ఇంగ్లీష్లో అయితే పవన్ K. వర్మ అని చెప్పేసి ద మ్యాన్ ద టైమ్స్ బయోగ్రఫీ అని చెప్పేసి అనువాదం చేయడం జరిగింది. మనొకసారి కేంద్ర సాహిత్య అకాడమీ సంబంధించి 2023 సంబంధించి మనకు చూసుకుంటే రచయిత తెలుగు పతాంజలి శాస్త్రి మనకి రామేశ్వరం కాకులకు కథా సంపుటికి రావడం జరిగింది. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు కాకినాడ అవుతుంది. అదేవిధంగా బాల సాహిత్యం చదువుల బాబు అని చెప్పేసి వజ్రాల వానకి రావడం జరిగింది. అదేవిధంగా యువ పురస్కారం మనకి జానీ తక్కశిల అని చెప్పేసి వివేచని అని చెప్పేసి బుక్కి రావడం జరిగింది. ఇది వైఎస్ఆర్ జిల్లా ఇద్దరిది మనం గుర్తుపెట్టుకోవాలి. పతాంజలి శాస్త్రికి ఏమో రామేశ్వరం కాకులు కాకినాడ కథా సంపుటి అది. ఈ బాల సాహిత్యం వచ్చేసి మనకి బాల సాహిత్యం చదువుల బాబు వజ్రాల వాన. అదేవిధంగా యువ పురస్కారం వచ్చేసి దాని చక్కశిల వివేచని అని చెప్పేసి. ఇది కేంద్ర సాహిత్య అకాడమీ ఇంపార్టెంట్. నెక్స్ట్ గుస్తావో అడ్రియంజన్ అని చెప్పేసి మనకి పెరుదేశ కొత్త ప్రధాని. రీసెంట్గా మనకి డెంగ్యూ వల్ల హెల్త్ ఎమర్జెన్సీ విధించింది మనకు పెరు దేశం, అట్లా వార్తల్లో ఉంది. గుస్తావో అడ్రిజన్ పెరు కొత్త ప్రధాని. నెక్స్ట్ గ్యారీ క్యాస్పరో ఎవరంటే మాజీ ప్రపంచ చెస్ ఛాంపియన్. మనకి రష్యా ఇతనిని ఉగ్రవాదిగా లిస్ట్ చేయడం జరిగింది, అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి, గ్యారీ కాస్పరో. అదేవిధంగా అక్రిత్ ప్రాణ్ ప్రపంచంలో అతిపిన్న వయస్కుడు సర్జన్ 7 years అక్రిత్ ప్రాణ్. నెక్స్ట్ ఆసిఫా భుట్టో పాత అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ డాటర్. ఈ ఆసిఫా భుట్టో ఎవరంటే పాక్ అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో ఆసిఫ్ అలీ జర్దారీ యొక్క డాటరు దేశ ప్రథమ మహిళగా నియామకం అయితే పొందింది. నెక్స్ట్ చూస్తే మనకు కమిటీ ఉంది. కమిటీ మనకి ఆపరేషన్ కామధేన్ అని చెప్పేసి జమ్మూ కాశ్మీర్ పోలీసులు అయితే ప్రారంభించడం జరిగింది. మనకి ఎందుకంటే పశువుల రవాణాను ఎదుర్కోవడం కోసం. నెక్స్ట్ బారిల్ వన్నె హసాంగి అనేది మనకి మిజోరాం, ఇది వెరీ ఇంపార్టెంట్. మిజోరాంలో తొలి మహిళా స్పీకరు. మనకి గ్రూప్ 1 క్వశ్చన్ ఇలాంటి క్వశ్చన్ అయితే రావడం జరిగింది, మనకు ఖచ్చితంగా ఇంపార్టెంట్ ఇది. మిజోరాం
బారిల్ వన్ హసారి అంటే మిజోరాం తొలి మహిళా స్పీకర్ ఎన్నిక. మిజోరాంలో అత్యంత పిన్న వయస్కురాలైన ఎమ్మెల్యే అట, అదేవిధంగా తొలి మహిళా స్పీకరు. మనకు క్రూ-7 మిషన్ అని చెప్పేసి రిటర్న్ టు ఎర్త్ అని చెప్పేసి మనకి ఇండియన్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అనేది పోవడం జరుగుతుంది, అంటే రావడం జరుగుతుంది. వీళ్ళు క్రూ-7 అనేది రిటర్న్ మిషన్, అంటే భూమి మీదకి వస్తున్నారు. జాస్మిన్ మేఘబలి యుఎస్ఏ ఉమెన్, ఇరానీ మహిళ. అదేవిధంగా సతోషి ఫరుకావా జపాన్, అదేవిధంగా కాన్స్టాంటీ బోరెసోవ్ రష్యా, ఆండ్రియా మేగసన్ డెన్మార్క్. పేర్లు మనం గుర్తుపట్టేటైతే నేర్చుకోవాలి. జాస్మిన్ మేఘబలి ఉమెన్, సతోషి ఫరుకావా జపాన్, కాన్స్టాంటిన్ బోరెసోవ్ రష్యా, ఆండ్రియాన్ మోగసన్ డెన్మార్క్. ఇవి మనకు క్రూ-7 మిషన్. మనకు క్రూ-8 ఉంది. మనకి క్రూ-8 అనేది మనకి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి వెళ్ళిన వాళ్ళు. మ్యాథ్ డొమినియన్ అని చెప్పేసి, మైకల్ బరాట్ అని చెప్పేసి, జెన్నెట్ ఏప్స్ అని చెప్పేసి, అలెగ్జాండర్ అని చెప్పేసి మనకి ఇలా అలెగ్జాండరు కాస్మోనాటు రష్యా, అదేవిధంగా జెన్నెట్ ఏప్స్ ఉమెను అదొకటి. ఇక్కడ మనకి కాన్స్టాంటినోపుల్ బోరిసోవ్ అనేది కాస్మోనాటు. ఇవి 4 అవి 4 ఉన్నాయి, గుర్తుపెట్టుకోవాలి మనకు. అయితే మనకు ఈ రాష్ట్రపతి మారిషస్ అయితే పర్యటన చేయడం జరిగింది. మారిషస్ జాతీయ దినోత్సవం ముఖ్య అతిథిగా హాజరు కాబడింది. అదేవిధంగా మనకి 56వ జాతీయ దినం అంట. రాష్ట్రపతి మనకి అక్కడికి వెళ్ళినందుకు మనకి ఏంటంటే డిగ్రీ డాక్టరేట్ ఆఫ్ సివిల్ లా మనకి ప్రదానం చేయడం జరిగింది యూనివర్సిటీ ఆఫ్ మారిషస్. మన రాష్ట్రపతికి యూనివర్సిటీ ఆఫ్ మారిషస్ అనేది డిగ్రీ డాక్టర్ ఆఫ్ సివిల్ లా ప్రదానం చేయడం జరిగింది. మనకి 8th జనరేషన్ భారత సంతతి మారిషస్ పౌరులకి ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా కార్డు అయితే మంజూరు చేయడం జరిగింది. 7th జనరేషన్ భారత సంతతి మారిషస్ పౌరులకి ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి మనకి పాస్పోర్ట్ టైప్ ఉంటుంది, వాళ్ళకి మంజూరు అయితే చేయడం జరిగింది. మనకి ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా అనేది ఎల్ఎంసింగి కమిటీ 2002 మేరకు డ్యూయల్ సిటిజన్షిప్ అనేది సిఫారసు చేయడం జరిగింది భారత సంతతి వ్యక్తులకు. ఇది ఏంటంటే మనకు 2005 సవరణ, మనకి 1955 సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ని చేయడం జరిగింది. సెక్షన్ 7A ప్రకారం మనకి 2015లో పిఐఓ అండ్ ఓసిఐ విలీనం అయితే కావడం జరిగింది. మనకి ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా అంటే 2006 హైదరాబాద్ ప్రవాసీ భారతీయ దివస్లో ప్రవేశపెట్టడం జరిగింది. 2005లో సవరణ చేస్తే 2006లో ప్రవేశపెట్టడం జరిగింది. ఇవి ఇయర్స్ గుర్తుపెట్టుకోవాలి మనము, ఎందుకంటే వార్తల్లో ఉంది కాబట్టి. లైఫ్ టైం వీసా అనేది రావడం జరుగుతుంది. ఓసీఐ అంటే మనకి వ్యవసాయం కానీ తోటలకు సంబంధించి తప్ప మిగతా ఆర్థిక విద్యారంగాల్లో ఎన్ఆర్ఐలతో సమానంగా ఉంటారు. అయితే మనకి ఇండియాలో హోటక్ ఉంటుంది అంటే ఉండదు. మరి గౌట్ జాబ్కి ఎలిజిబుల్ అంటే ఇండియాలో అంటే కాదు. మరి ఎఫ్ఆర్ఆర్ఓలో నమోదు అయితే అవసరం లేదు. ఇంకొకటి మనకి ఒప్పందాలు జరగడం జరిగింది. ఈ ఒప్పందాల్లో భాగంగా గంగా తలవ్ కాంప్లెక్స్ పునరాభివృద్ధి కోసం, గంగా తలవ్ అనేది సరస్సు, దీని పునరాభివృద్ధి కోసం ఒప్పందం జరిగింది. అయితే మనకి యూపీఐ అండ్ రూపే కార్డు సెటిల్మెంట్ అనేది చేసుకోవడం జరిగింది. ఏది అంటే మారిషస్ అండ్ ఇండియా. అదేవిధంగా మారిషస్ కోసం సంయుక్తంగా తయారు చేసిన ఉపగ్రహం ప్రయోగం చేయడం జరిగింది. మనకు 2000 ఎలక్ట్రిక్ బస్సులు సరఫరా అయితే మారిషస్కు చేయడం ఒప్పందం చేసుకున్నాం మనం. రీసెంట్గా అగలెగా దీవుల్లో మనకి ఎయిర్ స్ట్రిప్ జెట్టీలు ఇండియా అనేది మనకి సమావేశం అయితే కావడం జరిగింది. ఎయిర్ స్ట్రిప్ జెట్టీలు ఇది మనకు మారిషస్ పర్యటన రాష్ట్రపతి వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. 56వ మారిషస్ జాతీయ దినోత్సవం సందర్భంగా హాజరైంది. అదేవిధంగా డిగ్రీ డాక్టర్ ఆఫ్ సివిల్ లా ప్రదానం చేయడం జరిగింది యూనివర్సిటీ ఆఫ్ మారిషస్. మనకి ఈ ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా కార్డులు మంజూరు చేయడం జరిగింది మనం మారిషస్ దేశస్తులకి. ఇది మనం ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా అనేది మనకి ఎల్ఎంసింగి కమిటీ 2002 డ్యూయల్ సిటిజన్షిప్ సిఫార్సు భారత సంతతి వ్యక్తులకు సిఫార్సు చేస్తే 2005లో సవరణ చేసుకుంటే 2006లో మనకి ప్రవేశపెట్టడం జరిగింది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఒప్పందాలు అంటే గంగా తలవ్ ఒకటి, యూపీఐ రూపే కార్డు ఒకటి, మారిషస్ కోసం సంయుక్తంగా తయారు చేసిన ఉపగ్రహం అయితే పరీక్షించడం జరిగింది, ప్రయోగం చేయడం జరిగింది. నెక్స్ట్ భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2025 మనకి ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి ఇది మనకు జరుగుతుంది. 2025లో మనకి హోస్ట్ అయితే భారత్ మండపం ఢిల్లీ, యశోభూమి ఢిల్లీ, గ్రేటర్ నోయిడా యూపీ.
ఏంటంటే భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2025 ఎవ్రీ 2 ఇయర్స్ జరుగుతాట. 17 to 22 జనవరిలో మనకి 2025లో జరగనుంది. హోస్ట్ భారత్ మండపం ఢిల్లీ, అదేవిధంగా యశోభూమి ఢిల్లీ, గ్రేటర్ నోయిడా యూపీ. నెక్స్ట్ మనకు తేజస్ వార్తల్లో ఉంది. తేజస్ ఏమైందట అంటే కుప్పకూలిందట. ఈ తేజస్ అనేది హెచ్ఎల్ రూపొందించింది లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్. ఇది సింగిల్ ఇంజన్, మనకు మ్యాక్ వచ్చేసి 1.8, పరిధి 500 కిలోమీటర్స్. ఓకే, తేజస్ది. మనకి MiG-21 ప్లేస్లో మనకు తేజస్ మార్క్ ఏ అని చెప్పేసి రీప్లేస్ అయితే చేసుకున్నాం మనం. ఈ MiG-21 మనం IAF ఉపసంహరించుకున్న దీన్ని ఎగిరే శవపేటిక అని చెప్పేసి అంటారు. ఎందుకంటే చాలామంది దీని MiG-21లో భాగంగా గాల్లోనే మరణించడం జరిగింది. సింగిల్ ఇంజన్ ఉంటుంది అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. MiG-21 కూడా, తేజస్ కూడా సింగిల్ ఇంజన్. ఓకే, తేజస్ కుప్పకూలింది అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. సో వార్తల్లో ఉంది. కట్లాస్ ఎక్స్ప్రెస్ ఎక్సర్సైజ్, ఇండియన్ నేవీ, US నేవీ అండ్ అదర్ కంట్రీస్, మల్టీనేషనల్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. హోస్ట్ అయితే సీషెల్స్. కట్లాస్ ఎక్స్ప్రెస్ ఎక్సర్సైజ్. ఓకే, నెక్స్ట్ సబర్మతి ఆశ్రమం. సబర్మతి ఆశ్రమం రీడెవలప్మెంట్ మనకి 1200 కోట్లతోని అహ్మదాబాద్లో ఆశ్రమ భూమి వందన శంకుస్థాపన చేయడం జరిగింది మార్చి 12న. సబర్మతి ఆశ్రమం డెవలప్మెంట్ 1200 కోట్లు. అదేవిధంగా అహ్మదాబాద్లో మనకి ఆశ్రమ భూమి వందన శంకుస్థాపన కార్యక్రమం మార్చి 12లో. ఓకే, సబర్మతి ఆశ్రమం అనేది మనకి దండి సత్యాగ్రహం ప్రారంభమైతే మార్చి 12కి, దానికి మా డేట్ను పురస్కరించుకొని మనం ఆశ్రమ భూమి వందన అని చెప్పేసి చేసుకున్నాం అహ్మదాబాద్లో. ఈ బిమల్ పటేల్ నేతృత్వంలో మనకి అహ్మదాబాద్కు చెందిన SCP డిజైన్ ప్లానింగ్ అండ్ మేనేజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ మాస్టర్ ప్లాన్లో భాగంగా రూపొందించింది. అదేవిధంగా ఈ గాంధీ ఆశ్రమాలు మనకు జనరల్గా చూసుకుంటే ఫినిక్స్ ఆశ్రమం అని చెప్పేసి నాటల్లో ఉంటుంది దక్షిణాఫ్రికాలో. అదేవిధంగా టాల్స్టాయ్ ఆశ్రమం అని చెప్పేసి జోహాన్స్బర్గ్లో ఉంటుంది దక్షిణాఫ్రికాలో. మనకి ఇండియాలో ఉంటాయి. అహ్మదాబాద్లో 1915లో కోచ్రాబ్ ఇది ఆల్రెడీ మనకు నిర్మించింది అద్దెకు. అదేవిధంగా సబర్మతి ఆశ్రమం 1917లో గాంధీ నిర్మించిన తొలి ఆశ్రమం. అదేవిధంగా వార్ధా 1936 మహారాష్ట్ర. వార్ధా 1936 మహారాష్ట్ర. సబర్మతి ఆశ్రమం 1917, అహ్మదాబాద్లో 1915లో. మన దక్షిణాఫ్రికాలో అయితే 2 ఉన్నాయి. ఫినిక్స్ ఆశ్రమం నాటలు, టాల్స్టాయ్ ఆశ్రమం జోహాన్స్బర్గ్. నెక్స్ట్ ట్రావెల్ సేఫ్. ఈ ట్రావెల్ సేఫ్ అనేది మనకి తెలంగాణ పోలీసులు రూపొందించడం జరిగింది. తెలంగాణ మహిళా భద్రతా విభాగం మనకు మహిళలు, చిన్నారుల కోసం ఈ స్మార్ట్ ఫోన్ బేసిక్స్ ఫోన్పే సేవలు అయితే మనకి 100/1112 నంబర్స్ అట. ఇది ఏంటంటే మనకు తెలంగాణ మహిళా భద్రతా విభాగం అనేది ట్రావెల్ సేఫ్ సేఫ్ అని చెప్పేసి రూపొందించింది మహిళల, చిన్నారుల కోసం. అది గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా అవనీ సస్టైనబిలిటీ ఫండ్ ASF ఇంపార్టెంట్. ఇది మనకు సిడ్బీ అయితే ప్రారంభించింది $120 మిలియన్ లక్ష్యంతో. అంటే భారతదేశంలో ప్రారంభ దశ మనకి క్లైమేట్ టెక్నాలజీ కంపెనీలో పెట్టుబడి కోసం. ఈ ASF అనేది గ్రీన్ క్లైమేట్ ఫండ్ నుంచి $24.5 మిలియన్ పెట్టుబడి అయితే పొందింది. ASF అంటే అవనా సస్టైనబిలిటీ ఫండ్. నెక్స్ట్ ఈ GSF మనకు గుర్తుపెట్టుకోవాలి. GSF అనేది UNFCCC చే రూపొందించి మనకు 2010లో స్థాపించబడుతుంది. ఇది మనకు కాంకున్ మెక్సికో. 2009లో ఇది కోపెన్హాగన్ COP15లో భాగంగా మనకి ప్రతిపాదన అయితే వస్తే 2010లో మనకి నిర్మించడం అంటే స్థాపించుకోవడం జరుగుతుంది. ఎందుకోసం మరి GCF అంటే ఇది అభివృద్ధి చెందుతున్న దేశాలకు మనకు వాతావరణ మార్పును ఎదుర్కోవడంలో భాగంగా అడాప్టేషన్ అండ్ మిటిగేషన్ ప్రాక్టీస్ కోసం మనకి సహాయం చేస్తుంది. మళ్ళీ ఒకసారి అభివృద్ధి చెందుతున్న దేశాలు ఏవైతే ఉన్నాయో వాతావరణ మార్పుల్లో భాగంగా అవి ఏవైతే సవాళ్ళు ఎదుర్కొంటున్నాయో వాటిని అడాప్టేషన్ మరియు మైగ్రేషన్ పార్టిసిపేషన్లో ప్రాక్టీస్లో భాగంగా హెడ్ క్వార్టర్ వచ్చేసి ఇంచియాన్ దక్షిణాఫ్రికాలో ఉంటుంది. మనకి సిడ్బీ అనేది స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీఫైనాన్సింగ్ అంటే MSMEలకు రుణాలు ఇవ్వడానికి. అదేవిధంగా 1990 పార్లమెంట్ యాక్ట్ ద్వారా లక్నో యూపీ అంటే ఇక మన సిడ్బీ గురించి చెప్పాలంటే 1990లో మనం యాక్ట్ ద్వారా చేసుకున్నాం పార్లమెంట్ యాక్ట్ ద్వారా.
సిడ్బి అంటే స్మాల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇది రీఫైనాన్సింగ్ చేస్తుంది, ఫైనాన్సింగ్ కాదు, రీఫైనాన్సింగ్. వీటికంటే ఎంఎస్ఎంఈ రుణాలు ఇవ్వడానికి. ఇది మన హెడ్ క్వార్టర్ వచ్చేసి లక్నోలో ఉంది, యూపీ. నెక్స్ట్ అహ్మదనగర్ పేరు అయితే మనం మార్చుకున్నాం. ఇది అహల్య నగర్ అని చెప్పేసి మహారాష్ట్ర. అహ్మద్ అంటే ఎవరంటే నిజాం షాహీ అహ్మద్ నిజాం షా. మరి ఈ అహల్య ఎవరంటే మనకి మరాఠా రాణి అహల్యాబాయి హోల్కర్ అని చెప్పేసి ఉంటుంది. మనకి లాస్ట్ ఇయర్ యాక్చువల్గా కొన్ని మార్చుకున్నాం. ఈ ఔరంగజేబు పేరును, ఔరంగాబాద్ పేరు మనకు సంభాజీనగర్ అని చెప్పేసి, ఉస్మానాబాద్ని దారాషివ్ అని చెప్పేసి ఓకే మనం మార్చుకోవడం జరిగింది. ఈ దారాషివ్ అంటే 16th గుహల పేర్లట. బౌద్ధ ప్లస్ జైన 7 గుహలు ఉంటాయి. స్పేస్ మనకి కైరోస్ అనేది జపాన్ రాకెట్ స్పేస్ 1 ప్రైవేట్ కంపెనీ. విధంగా 4 దశల ఘన ఇంధనం రాకెట్ అయితే విఫలమైంది. కైరోసు జపాన్ రాకెట్, ఇది 4 దశల ఘన ఇంధనం, కానీ రాకెట్ అయితే విఫలమైంది. అదేవిధంగా పొబిటోరా వన్యప్రాణుల అభయారణ్యం మనకి ఇది అస్సాం క్యాబినెట్ అయితే దీన్ని డీనోటిఫై చేసిందండి. డీనోటిఫై చేసిందని గుర్తుపెట్టుకోవాలి. 1998లో నోటిఫై చేస్తే ఇప్పుడు డీనోటిఫై చేయడం జరిగింది. ఓకే, అయితే మనకి ఈ నిర్ణయంలో ఈ దేశంలో ఏ రక్షిత ప్రాంతానికైనా మొదటిది మనకి పొబిటోరా అనేది అస్సాం ఒంటికొమ్ము ఖడ్గమృగాలకు ఫేమస్. మనకి అస్సాంలో ఉంది పొబిటోరా వన్యప్రాణుల అభయారణ్యం. దీన్ని డీనోటిఫై చేయడం జరిగింది. నోటిఫై ఎప్పుడు చేశారంటే 98లో నోటిఫై చేస్తే ఇప్పుడు డీనోటిఫై చేయడం జరిగింది. ఈ నిర్ణయం ఎందుకంటే దేశంలోని ఏ రక్షిత ప్రాంతానికైనా మొదటిది అని చెప్పేసి ఈ నిర్ణయం అనేది. ఈ పొబిటోరా అస్సాంలో ఉంది. ఈ ఒంటికొమ్ము ఖడ్గమృగాలకు ఫేమస్. మనకు డెవిన్ వార్తలో ఉంది. ఈ డెవిన్ అనేది మనకు ప్రపంచంలో తొలి ఏఐ సాఫ్ట్వేర్ ఇంజనీర్. వెరీ ఇంపార్టెంట్. డెవిన్ అనేది ప్రపంచంలో తొలి ఏఐ సాఫ్ట్వేర్ ఇంజనీర్ డెవలప్డ్ బై కాగ్నిషన్ కంపెనీ, యుఎస్ఏ. కాగ్నిషన్ కంపెనీ, రైట్. మనకు న్యాయ విచారణ మనకి ఇది కూడా వెరీ ఇంపార్టెంట్. మనకి కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై మనకి ఎస్సీ రిటైర్డ్ జడ్జి మనకి పినాకి చంద్రఘోష్ అని చెప్పేసి మనం ఓకే పినాకి చంద్రఘోష్ అని చెప్పేసి మనము ఫస్ట్ లోక్పాల్ మనం పెట్టుకోవడం జరిగింది. కమిటీలు ఇవి సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి పినాకి చంద్రఘోష్ అధ్యక్షతన. మనకు రెండవది యాదాద్రి భద్రాద్రి మనకి విద్యుత్ కేంద్రాల నిర్మాణం ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలు ఒప్పందం అయితే చేసుకున్నాం. దీనికోసం కమిటీ మనకు ఎల్ నరసింహారెడ్డి వరంగల్ జిల్లా పాట్నా హైకోర్టు రిటైర్డ్ సీజే క్యాట్ చైర్మన్గా ఉండడం జరిగింది. గడువు మనకి 100 days. ఒకటి కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై ఏమో విచారణ కోసం పినాకి చంద్రఘోష్ పిసి ఘోష్ అని చెప్పేసి ఈయన ఫస్ట్ లోక్పాల్ చైర్మన్. మనకి యాదాద్రి భద్రాద్రి విద్యుత్ కేంద్రాల నిర్మాణం అండ్ ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలు ఒప్పందం మీద ఒక ఎల్ నరసింహారెడ్డి అని చెప్పేసి కమిటీ నియమించుకున్నాం. మనకి ఈ ఎల్ నరసింహారెడ్డి మనకి శ్రీకృష్ణ కమిటీ యొక్క 8th చాప్టర్ బహిర్గతం చేయాలని చెప్పేసి మనకు తెలంగాణ మూమెంట్లో భాగంగా చూస్తాం. దీని మీద మనకి కేసు ఎవరు వేస్తారంటే ఎం నారాయణ రెడ్డి మనకు హైకోర్టులో పిటిషన్ వేయడం జరుగుతుంది. ఇది మనము చూసుకోవాలి. ఓకే, ఇది మనకి కంప్లీట్గా మార్చ్ 12th అండ్ 13th కరెంట్ అఫైర్స్. ఓకే, మనకు కొంత గ్యాప్ అయితే రావడం జరిగింది. దీన్ని రేపటికల్లా మనం అన్నీ కంప్లీట్ చేసుకుందాం కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ.